ముందుగా కీర్తిశేషులు గజ్జల మల్లయ్య గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. నేను హైదరాబాద్ నుండి వస్తూ ఎల్లారెడ్డిపేటలో ఆగడం జరిగింది. ఎల్లారెడ్డిపేట నుండి వస్తూ ఉంటే ఇక్కడికి వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు మా మిత్రులు, మా నాయకుడు అంకని భాను గారు, అన్నా ఈ ఊర్లో 10 మంది చనిపోయారు, అమరులయ్యారు పేదల రాజ్యం తీసుకురావడానికి. ఆ పక్కన ఊరు పేరు చెప్పారు, దుమాల. ఆ తర్వాత వస్తూ ఉంటే గర్జనపల్లి రావడం జరిగింది. గర్జనపల్లితో చాలా సంబంధాలు ఉన్నాయి. మా మిత్రుడు మాల్యాల రమేష్ కానివ్వండి, చాలామంది మిత్రులు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే గర్జనపల్లిలో కూడా దాదాపు 15 మంది పైన అమరులయ్యారు పేదల రాజ్యం రావాలని చెప్పినటువంటి. అంటే ఈ నేలకు, కొండలకు, ప్రకృతికి చాలా త్యాగ గుణం ఉంది అనిపిస్తుంది. ఇక్కడ నుండే నేర్చుకోవాలి పాఠాలు, ఇక్కడ నుండే నేర్చుకోవాలి, ఇక్కడ నుండే చేయాలి శబదం, ఇక్కడ నుండే ముందుకు రావాలి. ఇవాళ మిత్రులు చెప్తా ఉన్నారు కదా, మేము బాగలేకున్నా మంది బాగుండాలని కోరుకునేటోనికన్నా గొప్పలు ఎవరని ఉంటారా సమాజంలో? మేము బాగలేకున్నా, మా పిల్లలు బాగలేకున్నా అందరూ బాగుండాలనేటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల నుండి ఇవాళ ఈ గర్జనపల్లి ఏదైతే ఉందో, మిత్రులారా రానున్న రోజులలో మనందరం కూడా త్యాగాల పునాదుల మీద మాత్రమే ఉద్యమాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదల రాజ్యం రావాలని ఎట్లయితే కొట్లాడి ప్రాణాలు ఇచ్చారో, బ్రతికుంటూనే పేదల రాజ్యం తీసుకురావడానికి మానవీయుల మార్గంలో ప్రయాణించడమే ఇవాళ ఉత్తమమైన మార్గంగా భావించాల్సిన అవసరం ఉంది. చాలామంది మిత్రుడు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, రాజేష్ ఆయన భాషలో చెప్పాడు, నాకు ఆ భాష నాకు పర్మిట్ లేదు. ఎందుకనంటే కలెక్టర్ అవుతాడు, క్లాస్ 1 ఆఫీసర్ అవుతాడు, చాలా గొప్పగా ఉంటాడు. కొడుకునో సమాజాన్నో తన కుటుంబాన్నో ఎవరు కూడా సమాజానికి మేలు చేయనేటువంటి సందేశాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. అందుకే బాబాసాహెబ్ చెప్తాడు, నన్ను చదువుకున్న వాళ్ళే మోసం చేశారు, చదువుకున్న వాళ్ళ వల్లనే నేను ఈ పరిస్థితి వచ్చింది, ఇక నా చేతి జీవితం అంతా కూడా నేనేందంటే చదువులేని వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా. ఈ మామూలు గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచం బాగుండాలంటారు, ఇల్లు బాగలేకున్నా ప్రపంచం బాగుండాలంటారు, పిల్లలు చదువుకున్నా కూడా ఏదో పని చేయబిడ్డ అని చెప్తారు, ఈ సమాజానికి పని చేయమనేటువంటి ఇటువంటి గ్రామాలే దేశానికి మనకేందంటే మూలాలుగా మారాల్సిన అవసరం ఉంది. వీళ్ళే రాజమేలాలే. మిత్రులారా, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము, రాజ్యం వీరభోజ్యం. ఇవాళ ఎట్లయితే గర్జన మల్లయ్య లాంటి వాళ్ళు కాదు, వేలాది లక్షలాది మంది ఈ దేశంలో కూడుకు గుడ్డకు గూడుకు అట్లాగే గౌరవానికి దూరంగా, రాజ్యాధికారంగా దూరానికి ఉన్న జాతులను ఈ గొంతుకలై చాలామంది మిత్రులు, కళాకారులు అందరూ నాకైతే తెలుసు, చాలా కాలంగా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఇక్కడ ఒక గజ్జల అశోక్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో, బహుజన రాజ్యమే, ఇంత పేదరికంలో ఇంత ఇబ్బందులలో ఉన్న బహుజన రాజ్యమే నా లక్ష్యం అని చెప్పినటువంటి నాయకుడు గజ్జల అశోక్. కాబట్టి మిత్రులారా, నేనైతే చాలామందిని చూశాను, మాటకు చేతకు సంబంధాలు లేనటువంటి నాయకులకు, గాయకుల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. నేను జన్నాటి మండలిలో పనిచేశాను, విప్లవోద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, చాలా కాలంగా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాడిని. కాబట్టి నేనేమంటానంటే, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడప దాటని చెప్తూ ఉంటారు. ఇదన్నిటి కూడా తెలిసినటువంటిదే. ఇకనైనా కళాకారులారా, ఇకనైనా విద్యావంతులారా, ఇకనైనా బుద్ధిజీవులారా, ఈ గజ్జనపల్లి సంబంధించిన గజ్జల మల్లయ్య సంస్మరణ సభలోనైనా ఒక శపథం చేద్దాం. ఏమిటా శపథం అంటే, తెలంగాణలో బహుజన రాజ్యమే మన లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధపడితే, దొరలను రాజ్యం ఏలడానికి, దొరలకు గద్దీయడానికి గోసుకొంగడేసుకొని ఉన్నలేనోళ్ళు, ఇండ్లున్నోళ్ళు, నడవలేనోళ్ళు, నడిచిన వాళ్ళంతా దొరలకు రాజ్యం ఇవ్వడానికి పంతులు వచ్చిరి, విద్యావంతులు వచ్చిరి, కళాకారులు వచ్చిరి, మేధావులు వచ్చిరి, అందరూ గర్జించి అందరూ
ఉద్యమాన్ని చేసి దొరల చేతిలో రాజ్యం పెడితే ఏమైందో మన రాజ్యం మన చేతిలోకి రావాలనే ఒక శపథం చేయవలసిందిగా మీ అందరిని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి అశోక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబంతో బహుజన సమాజ్ పార్టీ ఎల్లవేళలా ఉంటుంది అనేటువంటి వాగ్దానాన్ని మేము ముందు చేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ.